ప్రభు నామమున అందరికీ ప్రైజ్ ది లార్డ్. అలసిన వానికి ఊరడించు మాటలోను పుస్తకంలో నుండి ఏప్రిల్ 6వ తారీఖున. నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వాణ్ణి విడిపించును. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 19వ వచనం. ఆయన అనుమతించు అనేక పరిశోధనల ద్వారా ప్రభు మనకు అనేక ఆత్మీయ పాఠంలో నేర్పించగోరుచున్నాడు. మొదటిది, మనం యేసు ప్రభువును మన స్వంత రక్షకునిగా అంగీకరించినప్పుడు ఆయనే మన నీతియగును. అందరికీ కనబడు రీతిగా యోబు యథార్థవర్తనుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించినవాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. అయినప్పటికీ అతడు శ్రమల కర్మాగారము ద్వారా వెళ్ళిన తర్వాత అదే యోబు గ్రంథం 42వ అధ్యాయము 5-6లలో ఈ విధంగా చెప్పుచున్నాడు. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోనూ బూడిదలోనూ పడి పశ్చాత్తాపడుచున్నాను. యోబు బాధకరమైన శ్రమల ద్వారా వెళ్ళిన తర్వాతనే తన నిజ స్వభావము పాపయుక్తమైనదని, చెడిపోయినదని చూడగలిగెను. పరిశుద్ధుడు, జీవం గలవాడు, నీతిమంతుడునైన దేవుని గూర్చిన వ్యక్తిగత అనుభవం ద్వారానే తాను నీతిమంతుడుగా కాగలడని గ్రహించెను. రెండవది, శ్రమల ద్వారానే మనం బలమైన నిజమైన విశ్వాసమును పెంపొందించుకొనగలము. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. అది అనేక విధములైన శుద్ధి చేయు అగ్ని ద్వారా వెళ్ళినప్పుడే నిష్కలంకముగాను ప్రకాశమానంగాను కాగలదు. మూడవది, మనం సరైన మార్గంలో నుండుటకు ఈ శ్రమలు సహాయపడును. శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొంచున్నాను. కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 67వ వచనం. నాలుగవది, మనం ఆయన కట్టడలను, ఆజ్ఞలను నేర్చుకున్నట్లు దేవుడు మనకు కష్టములను అనుమతించును. మానవ సంబంధమైన ఏ పుస్తకము ద్వారా కూడా దేవుని కట్టడలను అర్థం చేసుకొనగలమని ఆశ లేదు. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయెను. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 71వ వచనం. ఐదవది, ఈ కఠినమైన అనుభవములు చివరకు మనలను ఆత్మీయముగా సంపన్నమైన స్థలంలోనికి నడిపించును. మన ప్రత్యక్షతను విస్తరింపజేయును. మనకు విశాల హృదయం కలగజేయును. కీర్తనలు 66వ అధ్యాయం 12లో, మేము నిప్పులలోనూ నీళ్లలోనూ పడితిమి, అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్మల్ని రప్పించి ఉన్నావు అని చదువుచున్నాము. ఆరవది, ఈ పరీక్షల ద్వారా వెలుగులోనున్న పరిశుద్ధులతో పాటు పరలోకపు స్వాస్థ్యము కొరకై సిద్ధపరచబడుచున్నాము. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయన శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 17వ వచనం. ఏడవది, మనము దుఃఖములు, శ్రమల ద్వారా వెళ్ళినప్పుడు అదే విధమైన శ్రమలు, పరీక్షల ద్వారా వెళ్ళుచున్న వారిని ఆదరించుటకు సిద్ధపరచబడగలము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. యేసుక్రీస్తు ప్రభు యొక్క నామం కొరకు మనము అపహసించబడి హేళన చేయబడిన ఎడల ఆయనతో మన ఏకత్వము యొక్క విలువను చక్కగా గ్రహించగలము. మత్తయి సువార్త 10వ అధ్యాయము 24-25 వచనములు. శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు, దాసుడు యజమానుని కంటే అధికుడు కాడు. శిష్యుడు తన బోధకుని వలె ఉండినా చాలు అని మనం చూస్తున్నాము. 9వది, శ్రమలు మనలను దీనులుగా చేయును. పౌలుకు తన శరీరంలోని ముళ్ళు మిక్కిలి బాధకరంగా నుండి ఉండవచ్చును. అతనిని దీనుడుగా చేయుటకే ప్రభువు అతని జీవితంలో దానిని అనుమతించెను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 7-9 వచనములు. 10వది, కఠిన అనుభవముల ద్వారానే సంపూర్ణమైన దేవుని శక్తిని అనుభవించుటకు సిద్ధపరచబడదుము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9లో, నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండి నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషంగా అతిశయపడుదును అని చూస్తున్నాము. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమెన్.